నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వినియోగదారులమే. మనం వస్తువుల్ని సేవల్ని మార్కెట్లో కొనుక్కుంటున్నాం. వారు చెప్పినటువంటి సేవల్లో యొక్క నాణ్యత, వస్తువుల యొక్క నాణ్యత ఎలా ఉంది అని మనలో మనం తర్కించుకుంటూ ఉంటాం. అయితే అందులో ఉన్నటువంటి చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, బాధ్యత ఎవరిది దీనికి అనేటటువంటి విషయాలు వినియోగదారుల ఉద్యమానికి సంబంధించినటువంటివి. వినియోగదారుల ఉద్యమం యొక్క లక్ష్యం, అలాగే చట్టం యొక్క లక్ష్యం వినియోగదారులు రాజులు, రారాజులు, రాణులు అనేటటువంటిది. అయితే నిజంగా న్యాయం జరుగుతోందా అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. ప్రొఫెసర్ పరిగి వసంత్ కుమార్ రాష్ట్రంలో వినియోగదారుల ఉద్యమానికి ఆద్యులు, ప్రస్తుతం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో సలహాదారుగా పనిచేస్తున్నారు. శ్రీమతి పి పద్మావతి కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ హైదర్ షా విభాగం ఇన్ఛార్జ్, వినియోగదారుల హక్కుల కోసం గతంలో అనేక పోరాటాలు నిర్వహించినటువంటి మహిళ. జస్టిస్ ఐ వెంకటనారాయణ వినియోగదారుల రాష్ట్ర కమిషన్ అధ్యక్షులు. శ్రీ చెదలవాడ హరిబాబు వినియోగదారుల సమాచార కేంద్రం గుంటూరు జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షులు. చర్చలోకి వెళ్లే ముందు వినియోగదారుల హక్కుల రక్షణ కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్ని ఒకసారి పరిశీలిద్దాం. 1973వ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారుల చట్టంలో పొందుపరిచిన 8 హక్కులు: సమాచారం పొందే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, రక్షణ పొందే హక్కు, విజ్ఞప్తి చేసుకునే హక్కు, నష్టపరిహారం పొందే హక్కు, వినియోగ విద్యను పొందే హక్కు, ప్రాతినిధ్యం వహించే హక్కు, ఆరోగ్యకరమైన పరిసరాలను పొందే హక్కు. ఈ 8 హక్కులు ఈ చట్టం ద్వారా ప్రతి వినియోగదారునికి సంక్రమించాయి. అయితే ఉదయం పాలు మొదలుకొని కూరగాయలు, నిత్యావసర సరుకులే కాకుండా మార్కెట్లో లభించే ప్రతి ఉత్పత్తి కొనుగోలులో ఎలాంటి నష్టం, మోసం జరిగినా ఈ చట్టం ద్వారా న్యాయాన్ని పొందొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేలు, ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా ఆర్టీసీ, స్టేజీలలో బస్సులు ఆపకపోయినా, సరైన సమయానికి బస్సులు రాకపోయినా సేవాలోపంగా పరిగణింపవచ్చు. టూరిజం, విద్యుత్ శక్తి, తప్పుడు బిల్లులు వచ్చినా, అక్రమంగా డిస్కనెక్షన్ చేసినా, వోల్టేజీ పరిమితికి మించి ఎక్కువ తక్కువలున్నా ఒక వినియోగదారుడిగా ప్రశ్నించవచ్చు. టెలిఫోన్, డిపాజిట్ చెల్లించినప్పటికీ ఫోన్ కనెక్షన్ ఇవ్వకపోవడం, తప్పుగా ఎక్కువ బిల్లులు వచ్చినా ఈ చట్టం పరిధిలో పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థల సేవలు సైతం ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వాటిలో రియల్ ఎస్టేట్స్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, కొరియర్స్, ప్రైవేట్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, హోటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, పార్కులు, సినిమా హాళ్లు మొదలగు సంస్థల్లో ఎలాంటి మోసాలు, నిర్లక్ష్యాలు జరిగినా ఈ చట్టం పరిధి కింద ఫోరంలో నిలదీయవచ్చు. వసంత్ కుమార్ గారు, మీతో ప్రారంభిద్దాం. ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సేవ కానీ కొంటాం. కొన్న తర్వాత అందులో అనుకున్నంత నాణ్యత లేదు, వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేరలేదు. ఏం చేయాలి వినియోగదారుడు? ఒకటి, వినియోగదారుడు వస్తువులు కొనే ముందు వస్తువుల గురించి అవగాహన ఏర్పరచుకోవడం అనేది వినియోగదారుడి బాధ్యత. దీని గురించి సమాచారాన్ని సేకరించడం, తర్వాత వస్తువు నాణ్యత యొక్క పరిధి ఏమిటి, నాణ్యత లక్షణాలు ఏమిటి అని తెలుసుకునేటువంటి అవసరం వినియోగదారు మీద ఉన్నది. అయితే మన దేశంలో అనేక మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మరి వారికి నాణ్యత ఏ విధంగా లభిస్తుంది అనేటువంటిది ఒక గొప్ప విషయం. దీనికి మళ్ళీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని, అగ్మార్క్ అనేటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి ముద్రణ వేసే సంస్థలు నాణ్యతను నిరూపించిన తర్వాత అటువంటి వస్తువులను కొనుక్కోవడం శ్రేయస్కరం అని చెప్పి ప్రచారం చేసి వారికి అటువంటి పదార్థాలు, ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు నాణ్యత, వీటిని ఫెయిర్ పరీక్షల ద్వారా అందించడం ప్రభుత్వ బాధ్యత. జస్టిస్ వెంకటనారాయణ గారు, ఇవాళ వినియోగదారులకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1986లో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే వినియోగదారుల యొక్క రక్షణ గురించి చట్టం ఇంట్రడ్యూస్ చేశారు. అది యాక్టివ్గా 90 నుంచి డిస్టిక్లో, ప్రతి డిస్టిక్లోనూ ఒక ఫోరము, దాని ఒక స్టేట్ కమిషను అవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి కొంత ఎంతవరకు ఎవరెవరు ఒక పౌరుడు వినియోగదారుడు ఫోరంకి వెళ్ళటానికి దానికి ఒక తగురీతమైన ఒక నిర్ణయాలు, అమెండ్మెంట్ తర్వాత 20 లక్షల వరకు జిల్లా ఫోరము, 20 లక్షలు పైబడి స్టేట్ కమిషను, 1 కోటి రూపాయలు దాటిన 20 లక్షలు నష్టపరిహారం కోరేటట్టయితే, 20 లక్షల లోపుగా
జిల్లా ఫోరానికి వెళ్తారు. లక్షలు నష్టపరిహారం కోరేవారు చాలా మంది ఉన్నారండి. పద్మావతి గారి మనం రూపాయల్లో నష్టపోతున్నాం, గ్రామీణ స్థాయిలో రూపాయల్లో నష్టపోతున్నాం. ఇలాగ 3 స్థాయిల్లో ఉన్నాయి. సో ఈ చట్టం ప్రకారం ఏమిటంటే ఒక ప్రతి పౌరుడు దానిలో కొన్న సరుకుల్లో లోపం కానీ, లేదా వైద్య సదుపాయాల్లో లోపం కానీ, ఇన్సూరెన్స్ ఇవ్వవలసిన దానిలో లోపం కానీ, ఇంకా మెడికల్ ఏ లోపమైనా కూడా అంటే వాడు కొంత రుసుము చెల్లించి ఉండాలి. కన్జ్యూమర్ వినియోగదారుడు అనే డెఫినిషన్ ఆ నిర్వచనంలోకి రావాలంటే కొంత రుసుము చెల్లించి ఉండాలి. ఆ రుసుము చెల్లించి దానికి తగు రీతిగా సేవలు అందించకపోతే తప్పకుండా ఈ ఫోరమ్స్లోకి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. జస్టిస్ వెంకటనారాయణ గారు, ఈ చట్టం సంతృప్తికరంగా ఉందా? దీనికి పళ్ళు ఉన్నాయా? దీనికి చేతులు ఉన్నాయా? దీనికి కాళ్ళు ఉన్నాయా? ఇది పట్టుకోగలదా? ఇది శిక్షించగలదా? కరెక్ట్గా అడిగారు, చెప్తాను మీకు. అన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ అన్నీ ఉన్నాయి. ఈ చట్టంలో మేము జిల్లా ఫోరం కానీ స్టేట్ ఫోరం కానీ ఒక అవార్డు, ఒక డిగ్రీ ఇచ్చినప్పుడు అది అమలుపరచడానికి సెక్షన్ 25వ సెక్షన్ ఉంది. సివిల్ కోర్ట్ లాగా జప్తీ చేయడానికి అటాచ్మెంట్ లైక్ రెవెన్యూ రికవరీ యాక్ట్ అది ఉంది. 27 కింద మేము అరెస్ట్ చేయవచ్చు. మ్యాజిస్ట్రియల్ పవర్స్ బోత్ టు ది డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్. క్షేత్రస్థాయిలో ఈ వినియోగదారులు జస్టిస్ వెంకటనారాయణ గారు చెప్పినటువంటి ఈ చట్టం యొక్క అమలు ఎలా ఉంది? వినియోగదారుని రోదన అరణ్య రోదనగా ఉంటుంది. చట్టంలో 90 రోజులకే న్యాయం జరగాలని చెప్పనుంది. ఈ రోజున మన రాష్ట్రంలో పనిచేస్తున్న వినియోగదారు ఫోరాల్లో కనీసం 10% అన్నా పనిచేసినాయా? లేదు. కారణం ఏంటి? మౌలిక వసతులు కూడా ఈ రోజున లేవు. వినియోగదారుల చట్టం తయారు చేసిన రోజున ఏం చెప్పారు? 10 పైసలు కట్టక్కర్లేదు, ఫ్రీగా ఉచితంగా ఈ న్యాయస్థానాల్లో న్యాయం ఇస్తున్నాం, న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ రోజున నాకు 100 రూపాయల లోపల నేను నష్టపరిహారం జరిగింది. 100 రూపాయలు నష్టపరిహారం నేను వసూలు చేయడానికి ఫోరంకి వస్తే 100 రూపాయలు నేను ఫీజు కట్టాలంటే చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. చట్టం తయారు చేసినట్టుగా ఈ రోజుకి అమెండ్మెంట్లో వచ్చినప్పుడు డిఫరెంట్గా ఏదో కొంతమంది 20 లక్షలు అడుగుతున్నారు, 5 లక్షలు అడుగుతున్నారని చెప్పాను అన్నంత మాత్రం 100 రూపాయలు నష్టం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం ఉంది, ఓ చీర కొంటుంది, ఆ చీర ఖరీదు 75 రూపాయలు, 75 రూపాయలకి సేవా లోపం జరిగింది, నా క్వాలిటీ లేదు అని చెప్పి వినోదాల ఫారం వస్తే 100 రూపాయలు చెల్లించాలంటే దానికి ఎంతవరకు చెప్పండి సమంజసం? వసంత్ కుమార్ గారు, ఎలా ఉంది క్షేత్రస్థాయిలో పరిస్థితి? ఎలా ఉంది? మొత్తం మనం దేశంలో చూస్తే 560 జిల్లాల్లో కనీసం 9 లక్షల కేసులు 90 నుంచి నమోదయ్యి చాలా వరకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కేసులు త్వరితంగా ఇతర రాష్ట్రాలతో చేస్తే మన ఫోరాల్లో కేసులు చాలా త్వరగా పరిష్కారం అవుతున్నాయి. 9 సంవత్సరాలవి బహుశా చాలా అరుదు. అంటే ఉన్న కేసుల్లో ఏదో ఒక 10-15 కేసులు అటువంటివి ఉండొచ్చు తప్ప ఎక్కువ కేసులు త్వరగానే పరిష్కారం అవుతున్నాయి. ఎందుకంటే దీని ఒక వెబ్సైట్ ఉంది. నేషనల్ కమిషన్ వారు, వినియోగదారుల నేషనల్ కమిషన్ వారు ఏ జిల్లాలో ఎన్నెన్ని కేసులు నమోదాయి, ఎన్నెన్ని కేసులు పరిష్కారం అవుతాయి ప్రజలు ఆ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వసంత్ కుమార్ గారు, వెబ్సైట్ ఉంది, చట్టం ఉంది, జస్టిస్ ఉన్నారు, ఒక కమిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వస్తువులు ఇచ్చేటటువంటి వాళ్ళు భయపడి వినియోగదారుల హక్కులను దృష్టిలో పెట్టుకుని మెలుగుతామని చెప్పవచ్చు కొంతవరకు. లేదండి, ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నా అనుభవం ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినది ఇష్యూ హెల్త్ ప్రొడక్ట్స్, ఎడిబుల్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎంత లాజికల్ గా ఇస్తారంటే బెస్ట్ బిఫోర్ డిసెంబర్, లేకపోతే బెస్ట్ బిఫోర్ 2 months, బెస్ట్ బిఫోర్ 12 months అంటారు. 12 months అయిపోయింది కదా ఎందుకు అమ్ముతున్నావు అని మేము షాప్ వాడిని క్వశ్చన్ చేస్తే ఇమీడియట్ గా అతను ఎంత క్లెవర్ గా ఆన్సర్ చెప్పారంటే బెస్ట్ బిఫోర్ అన్నారు కానీ యూ షుడ్ నాట్ యూజ్ ఆఫ్టర్ అని అనలేదు కదండి. అంటే ఆఫ్టర్ దట్ వాడచ్చు అని. దీనికి మరి సమాధానం ఏం చెప్తుందండి ఫోరం? వినియోగదారుడు ఎవరైనా ఇలాంటి తప్పు పట్టుకుని ఫోరంకి వెళితే నిజంగా నాకు చాలా నష్టం జరుగుతుంది, అంచేత నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలి అనేటటువంటి స్పృహ, అది ఆ స్కేర్డ్నెస్, ఆ స్పృహ, సామాజిక స్పృహ అయితే వస్తువులు ఉత్పత్తిదారుల్లో కానీ అమ్మే వాళ్ళల్లో కానీ కనపడటం లేదండి. హరిబాబు గారు, మీ అనుభవం ఏంటి? లాయర్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. జనరల్ గా లాయర్ వాయిదాలు అడుగుతున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నారు, అందులోనూ జడ్జెస్ ఏమన్నా రిటైర్న్ జడ్జెస్ ఏమన్నా ఈ ఫారాలు వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సివిల్ కోర్ట్ నుంచి వచ్చిన యాటిట్యూడ్ వల్ల వాయిదాలు అడుగుతున్నారు. ప్లేటర్లోనే ఇంటర్ఫియరెన్స్ ఉంది, వాయిదాలు అడుగుతున్నారు, వాయిదాలు వేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే 90 రోజుల్లో జరగాల్సిన న్యాయం 90 రోజులు దాటి 9 సంవత్సరాలు దాకపోతుంది. జస్టిస్ వెంకటనారాయణ గారు, 100కు పైగా వాయిదాలు, లాయర్ రావడం, వాయిదా అడగడం, వాయిదా ఇవ్వడం. ఇప్పుడు చట్టం ఏం చెబుతుందంటే 90 days ఆర్ 180 days వేర్ దేర్ ఇస్ అన్ ఎంక్వైరీ. ఇక్కడ ఏమిటి, దీన్ని ఇప్పుడు ఫోరము, స్టేట్ కమిషను, పార్టీలు, అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు మేము అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ ఇచ్చామంటే జిల్లా ఫోరాల్లో ఒకవేళ లాయర్ లేకపోతే పార్టీని ఎంకరేజ్ చేసి వాళ్ళని కేసులు విచారం చేయమని చెప్పాము. ఇప్పుడు స్టేట్ కమిషన్లో కూడా మేమేం చేస్తున్నామంటే
ఒకవేళ అడ్వకేట్ రాలేకపోతే కూడా వాళ్ళని పిలిపించి దగ్గర కూర్చొని వారికి ఒక కుర్చీ ఇచ్చి విచారించి చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి. జస్టిస్ వెంకటనారాయణ గారు, ఒక వినియోగదారుడు, ఒక సామాన్యుడు, ఒక మహిళ, ఒక గృహిణి, ఒక గృహస్థు, మామూలు సాదాసీదాగా ఒక 100 రూపాయలుగా 500కో 600కో కొనేటటువంటి వాడు, ఇది అమ్మినటువంటి వాడు కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి వాడు, పెద్ద కంపెనీ. కరెక్ట్ అండి. వాళ్ళకి ఒక 15 మంది ఎప్పుడు వాళ్ళ జీతాలు పుచ్చుకుని ఉండేటువంటి లాయర్లు ఉంటారు, పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు. ఇతను చాలా సామాన్యుడు. ఎలాగ వీళ్ళిద్దరికి మధ్య న్యాయం ఎక్కడ జరుగుతుంది? అక్కడేనండి. ఇప్పుడు ఒక పెద్ద మల్టీ క్రోర్ కంపెనీ ఉన్నా కూడా, ఎంత పెద్ద లాయర్ ఉన్నా కూడా, ఒక సామాన్యుడు వచ్చినప్పుడు అతనికి అక్కడ కూర్చోబెట్టి అతని వాదన కూర్చోబెట్టినా సరే వాళ్ళు కూర్చొని హక్కు ఉందండి. న్యాయం. నో విని అతన్ని వాట్ ఎవర్ యూ వాంట్స్ టు సే అతను చెప్పగలుగుతుందని మేము నోట్ చేసుకొని చేస్తున్నాం ప్రతి జరుగుతున్నాను. అలాగే జిల్లా ఫోరాలు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. కొన్ని జిల్లా ఫోరాలు వాళ్ళు సరిగా ఫంక్షన్ చేయకపోవచ్చు, కొన్ని స్టేజెస్లో కొంత లోపాలు జరగవచ్చు, ఎక్కడైనా ఉంటుంది. అవి మా దృష్టికి తెచ్చినట్టయితే దాన్ని రెమెడీ చేస్తున్నాం. ఇవంతా ఏమిటంటే ఒక కన్సర్న్ ఎఫర్ట్. కూర్చోబెట్టి వారి మాట వినడం, మర్యాద చేయడం, కానీ హక్కులు నిజంగా సాధించుకునేటటువంటి అవకాశం ఉంది ఈ ఫోరాల్లో. వినియోగ పరిరక్షణ చట్టం నుంచి మనం బయటకు వచ్చి విస్తృతంగా ఇతర రక్షణ ఏ విధంగా వినియోగదారు దొరకగలదు అనే విషయాన్ని ఆలోచించాలి. సామాన్యంగా మన దేశంలో ఏమైపోయిందంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఫోరంలు, కమిషన్లు అనుకుంటున్నాం. కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుంది, మనం సమస్య అయిపోతాయి అనుకోవడం భ్రమ. కేవలం ఒక విధమైన పరిష్కారం మాత్రమే దొరుకుతుంది, కానీ ముప్పాతిగా పరిష్కారం కోర్టులు బయట జరగాలి. అంటే ఉత్పత్తిదారుల మీద నియంత్రణ ఉండాలి, తర్వాత నాణ్యత మీద నియంత్రణ ఉండాలి. ఉదాహరణకు మనకు ఇంత పెద్ద గవర్నమెంట్ శాఖ, కల్తీ నిరోధక శాఖ, కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ మినిస్ట్రీ ఉన్నా కూడా కోకా ఇటువంటి పెప్సీల్లో పురుగు నివారణక మందులు శృతి మించి ప్రపంచంలో ఎక్కడ లేనంత నిష్పత్తిలో అవి ఉన్నాయని చెప్పి ఒక సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అనేటువంటి ఒక సంస్థ, అటువంటి కంపెనీల ముందు అవును ప్రభుత్వాలే నిస్సహాయంగా ఉన్నాయి. పద్మావతి గారు, అసలు వినియోగదారుల హక్కులకి ఎక్కడెక్కడ హాని జరుగుతుంది? ఇంచుమించుగా అన్ని చోట్లనండి. అంటే వీళ్ళ బలహీనతలతోటి ఆడుకుంటోంది సమాజం. లైక్ మేము ముందే ఏదైనా కొనడానికి వెళ్ళగానే చెప్పేస్తారనమాట, అమ్మ మీకు బిల్లు లేకపోతే కనుక ఒక 2% తగ్గుతుంది, మీరు బిల్లు అడిగితే మాత్రం. కానీ బిల్లు అడిగితే మీకు ఎప్పుడైనా మాకు గ్యారంటీ పీరియడ్ లో వచ్చి అడగచ్చు అని చెప్పరు. మీరు కొనుక్కున్నా కూడా మీరు వినియోగదారుడి యొక్క నిర్వచనం పరిధిలోకి రాకుండా మిమ్మల్ని బయట పెట్టడానికి వాళ్ళు బలహీనతలతో ఆడుకుంటున్నారు. ఇక్కడేంటి 100 రూపాయలు కలిసి వస్తుంది అంటే, ఒక 100 రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతామో ఆ క్షణంలో మన ముందు పెద్ద స్క్రీన్ లో చూపిస్తున్నారు. న్యాచురల్ గా 1 రూపాయి కోసం కూడా మనం అవస్థపడే రోజు సమాజంలో ఉన్నాం. ఇప్పుడు పేదరికం అలా ఉంది మనకి. 100 రూపాయలు కలిసి వస్తుందంటే సర్లే బిల్లు ఎందుకండి, పర్వాలేదు. ఇంకా ఇప్పుడు మనం ఫారెన్కి వెళ్తే ఫారెన్ లో వాళ్ళు మీరు కన్నా బిల్లు ఎప్పుడు కొన్నారు ఏంటి ఇవన్నీ వాళ్ళకి తప్ప వాళ్ళ పరిధిలోకి, వాళ్ళ చట్ట పరిధిలోకి మనం రాము. కాదు, బిల్లు తీసుకున్నారు, ఆ తర్వాత బిల్లు తీసుకున్నా కూడా దాని వెనక మా దగ్గర కొన్న వస్తువులు వెలిసిపోయినా చినిగిపోయినా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పని రాసి ఉత్పత్తిదారుడు లేకపోతే వ్యాపారస్తుడు వినియోగదారులు ఒక విధంగా మోసం చేస్తారు. దానికి విలువ లేదని చెప్పి కానీ ఆ విషయం ఎవరికి ఫిర్యాదు చేయాలి ఏంటి అనేది వినియోగదారులకి అవగాహన లేకపోవడం వల్ల కూడా వెనుకంజ వేస్తున్నారు. వినియోగదారులు హక్కులు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరిగి స్వాగతం. హరిబాబు గారు, అసలు చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పై తరగతి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బిల్లు తీసుకోవాలి, నేను ఒక హక్కుని సాధించుకోవాలి అనేటటువంటి చైతన్యం లేదు. కాదండి, మీరు దాన్ని అనొద్దండి. ఒక్క నిమిషం మేడం గారు, నేను బాధపడుతున్నాను, నాకు జబ్బు చేసింది, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఫీజు అడిగారు, ఫీజు ఇచ్చేసాను, చూపించారు, ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. ఏమండి బిల్లు అని చెప్పండి, బిల్లు ఇస్తారంటండి. అదే కనుక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళామండి, నాకు బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇస్తున్నారా చెప్పండి? మీరు ఇవ్వట్లేదు. సేవా లోపం కనుక జరిగినట్లయితే బిల్లు తీసుకురా అని చెప్పని న్యాయవాది గారు అడుగుతున్నారు. న్యాయవాది గారు బిల్లు ఇవ్వమంటే డాక్టర్ గారు బిల్లు ఇస్తున్నారా? లేదు. దీని మీద వినియోగదారుల చట్ట పరిధిలోకి డాక్టర్లను తీసుకొచ్చినప్పుడు ఎవరి వాళ్ళు పక్కన పెడదామండి. మీరు మామూలుగా రోజువారీ జరిగేటటువంటి లావాదేవీ అయినటువంటి ఒక కొట్టులో మీరు బిల్లు తీసుకోవట్లేదు. డిపార్ట్మెంట్ రాశారండి, 100 రూపాయలు పైపడిన కొనుగోలుకి మీరు బిల్లు అడగండి అని చెప్పి. అంటే లోపల అడగద్దానా? డిపార్ట్మెంట్ అలా రాస్తే ఏం చేయమంటారు? రెండు చూపిస్తాను. జస్టిస్ వెంకటనారాయణ గారు, ఒకటి బిల్లు తీసుకోలేదు, కానీ మీరు అసలు బిల్లు తీసుకోకపోయినా కూడా ఆ వస్తువు కానీ ఆ సేవ కానీ పలానా వినియోగదారులు వినియోగించారు అనేటటువంటిది మీరు రూఢి చేసుకుని న్యాయం చేయలేరా? చేయవచ్చు.
ఇప్పుడు డాక్టర్స్ కేసు చెప్పారు. డాక్టర్స్ చాలా కేసుల్లో లాయర్స్ ఇవ్వరు, కరెక్టే. కానీ అఫిడవిట్ వేయండి, ఈ విధంగా ఇచ్చాం, ఇవ్వలేదు, దానిపైన మేము ఎగ్జామిన్ చేస్తాం. అంతేగాని స్ట్రైట్గా ఇవ్వలేదు. జస్టిస్ వెంకటనారాయణ గారు, ఒకవేళ బిల్లు లేకుండా ఒక లాయర్ గురించి కానీ ఒక డాక్టర్ గురించి కానీ ఏదైనా ఫిర్యాదు మీ దగ్గరకు వచ్చి బిల్లు లేకపోయినా కూడా మీరు దాన్ని పరీక్ష చేసి న్యాయం చేయడం జరిగిందా? అఫిడవిట్స్ వేసి జరిగింది. అఫిడవిట్స్ వేసి క్రాస్ ఎగ్జామినేషన్లో మేము తీసుకున్నామండి, కానీ అది దీని గురించి కాదు, ఎక్విప్మెంట్ గురించి కానీ ఏదో చెప్తాడు. అలాంటప్పుడు క్లియర్గా తెలిస్తే పేమెంట్ ఉందని ప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఇక్కడే నేను చెప్పడం ఏంటంటే, మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో రైట్ టు బి ఎడ్యుకేటెడ్, వానికి ప్రతి పౌరుడికి అతని యొక్క బాధ్యతలు, హక్కులు తెలుసుకోవాలి. దాని గురించే ఇటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీరంతా కూడా పల్లె పల్లెకు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నేను యాజ్ స్టేట్ కమిషన్ చైర్మన్ ప్రెసిడెంట్గా నేను డిస్ట్రిక్ట్ పోయినప్పుడంతా మేము క్యాంప్స్ కండక్ట్ చేశాము, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము, మేలుకొల్పు చేశాము. ప్రతి పౌరుడికి చెప్పాలి, అంతేగాని వాడి బాధ్యతలు ఏమిటి చేయాలి. ఇప్పుడు 100 రూపాయలు ఏదో మోసం జరిగిందని ఎవడు పోతాడులే ఫోరానికి, ఎందుకు అక్కడ కష్టం, లాయర్ వద్దు, వచ్చి ఫైట్ చేయాలి. అందుకనే సార్ మేము ఏం అడుగుతున్నామంటే, డిస్ట్రిక్ట్ ఫోరం హెడ్ క్వార్టర్స్ లో ఉంటాం కాదు, అది గ్రామ స్థాయిలో కూడా అది బెంచెస్ ఏర్పాటు చేయండి. స్టేట్ కమిషన్ హైదరాబాద్ లో ఉంటాం కాదు, అది కూడా మిగతా జిల్లాల్లో బెంచెస్ ఏర్పాటు చేయండి. వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది, కేసులు కూడా మీరు అక్కడికి వచ్చి పరిష్కరించవచ్చు అని చెప్పని లోక్ అదాలతులు ఇవన్నీ లేకపోతే న్యాయ సలహా కేంద్రాలు ఇలానే పనిచేస్తున్నాయో గ్రామ స్థాయికి వెళ్ళి అలా కూడా జిల్లా ఫోరం ప్రెసిడెంట్ నుంచి కనుక చెప్పినట్లయితే మేము కండక్ట్ చేస్తాం, మీరు రండి, అందుట్లో మీరు పార్టిసిపేట్ చేయండి, అవేర్నెస్ తీసుకుందాం అని చెప్తున్నాం. కానీ జిల్లా ఫోరం ప్రెసిడెంట్ గారు నాకు డబ్బులు లేవండి, లేకపోతే నా ఆరోగ్యం బాగోలేదు చెప్పడం జరుగుతుంది. పద్మావతి గారు, మహిళలు ముఖ్యంగా చాలా ఎక్కువ శాతం వినియోగదారులు, ఇంట్లో వస్తువులు కానీ బయట కానీ ఇవన్నీ కూడా. మీ అనుభవం ఏంటి? అనుభవం మీరు చెప్పినట్టుగా అన్ని ఫోరంలోకి వస్తున్నాయండి, కాదని నేను ఒక్కనాటికి అనను. చట్టం తన పని తను చేసుకుపోతోంది. మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్నాము అంటున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటేనండి, బలహీనతలతో ఉన్న ప్రపంచంలో ఉన్నామండి మనం. ఒక ఉదాహరణ చెప్పాలంటే విద్య తీసుకోండి. 1500 ఫీజులు కడతాము, వాళ్ళు ఇచ్చే రసీదులు 500కే ఇస్తారు. రసీదు అక్కడ గట్టిగా అడగలేం, అడిగితే పిల్లవాడిని రేపు క్లాసులో ఇబ్బంది పెడుతుందేమో టీచర్ అని భయం అక్కడ. అంటే ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు దీన్ని ఇంకా మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ ప్రూఫ్ మెథడాలజీ ఏదైనా అడాప్ట్ చేసుకోగలుగుతామా? అలాగే ఇందాక వైద్య రంగం అనుకున్నాం, మన ఆరోగ్యం అంతా వాడి చేతుల్లో పెడుతున్నాము, రేపొద్దున వాడు ఇంకేదైనా ఇంజెక్షన్ ఇచ్చినా మనం ఏం చేయలేము. అక్కడ నమ్మకం చాలా ప్రధానం. ఇటువంటిది అలాగే ఈ మధ్య కొత్తగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తున్నాయండి. వాళ్ళ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవడానికి మనకి ముందు ఏమి చెప్పరు. మీరు అన్నారే చదువుకున్న వాళ్ళు అని, ముఖ్యంగా మోసపోతుంది చదువుకున్న వాళ్ళే. అక్కడ వస్తాడు, ఫార్మ్స్ ఇక్కడ పెడతారు, సైన్ చేసేయండి మేడం, మీకు ఏం ఇబ్బంది లేదు, మీరు ఊరికే క్యాష్లెస్ కార్డ్ అలా కౌంటర్లో ఇచ్చి మీరు వెళ్ళిపోండి, అడ్మిట్ అయిపోవచ్చు అంటారు. కానీ అందులో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది వాళ్ళు చెప్పరు మనకి. ఈ క్యాష్లెస్ కార్డ్ అక్కడ పెడతాము, వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆథరైజేషన్ వస్తుంది తప్ప ట్రీట్మెంట్ మొదలెట్టమంటారు. అప్పటిదాకా మన అనారోగ్యం ఆగదు కదండి. అది ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇస్ ఎ మస్ట్. వసంత్ కుమార్ గారు, ఎక్కడైనా మనకి కాస్త అన్యాయం జరిగింది అనుకోండి, ఒక వినియోగదారుడిగా మనకి కావాల్సినటువంటి సేవలు రాలేదనుకోండి, నేను వినియోగదారుల ఫోరం గడతాను అని అంటే ఎవరు గజగజాట్లేదా, వెళ్ళవయ్యా చూద్దాం అంటున్నారు అని కొన్ని చోట్ల. కానీ నా అనుభవంలో గత 15 సంవత్సరాల నుంచి మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మేము ముందు ఫోరంకి తీసుకెళ్లే ముందు ఉత్పత్తిదారులకు రాస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్కి ఇటువంటి కంప్లైంట్ వచ్చింది, దీన్ని చర్య తీసుకోవాల్సి వస్తుంది. నేను పేరు పొందినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు చాలా వరకు కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించి వెంటనే పరిహారం ఇస్తున్నారు, లేకపోతే ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తున్నారు, లేకపోతే డబ్బు వాపస్ చేస్తున్నారు. నా అనుభవంలో 90% వరకు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ యొక్క పేరు, ట్రేడ్ నేమ్ వాటిని పరిరక్షించుకోవడానికి, వాళ్ళ నాణ్యతని గురించి వాళ్ళకున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, బ్రాండ్ నేమ్ అయి ఉంటామో రక్షణ చేయడానికి వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. నా అనుభవంలో ఎప్పుడైతే వాళ్ళు స్పందించారో అప్పుడు మేము ఫోరంలోకి వెళ్తున్నాం. హరిబాబు గారు, మీ అనుభవం ఎలా ఉంది? భయం అనేది లేదు అసలుకి. ఏ విధంగా మోసం చేద్దామని చెప్పిన వినియోగదారుని చూస్తున్నాడు తప్ప ఉత్పత్తిదారుడు వినియోగదారుడు కోర్టుకు వెళ్తాడని భయమే లేదు. ఎందుకంటే కేసు ఇక్కడ బుక్ చేస్తున్నా సరే మా ఇష్టం అండి, మేము అట్లానే అమ్ముతాం, 10 రూపాయలకి అమ్ముతాం అని చెప్పని మాట్లాడుతున్నాడు తప్ప, ఏమయ్యి 8 రూపాయలు 10 రూపాయలు అమ్ముతున్నారుగా, కేసు రాస్తున్నా అని చెప్పిన బస్ స్టాండ్లో మేము అడిగినా సరే రాసుకోండి. ఎందుకంటే కొన్ని 100 రూపాయలు అక్కడ ఆర్జిస్తున్నాడు, ఇక్కడ ఏమైనా పెనాల్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. పద్మావతి గారు, మీ అనుభవంలో ఎలా ఉంది? లేదు, భయపడటం లేదు. ఎందుకంటే మేము బయటికి తిరిగే వరకు వాళ్ళకుండే అవకాశాలు వాడుకునే, ఎవరికి ఎక్కడ మేనేజ్ చేసుకోవాలో మాకంటే బాగా వాళ్ళకి తెలుసు. జస్టిస్ వెంకటనారాయణ గారు, అంటే దీనికి పళ్ళు, కళ్ళు, చేతులు, కాళ్ళు లేవా చట్టానికి? ఉన్నాయండి. మరి భయపడలేదు.
భయపడటం లేదనేది తప్పండి. ఇప్పుడు వసంత్ కుమార్ గారు చెప్పినట్టు స్టేట్ ఫోరంలో, డిస్ట్రిక్ట్ ఫోరంలో కొంతమంది ప్రోడక్ట్స్ ఇలా ఉంది, ఇలా ప్రొడ్యూస్ చేసి వాళ్ళు చేస్తే చాలా కేసుల్లో తెచ్చి రీప్లేస్ చేశారు. కానీ బై అండ్ లార్జ్ ఏమిటంటే సిటిజన్లో, ఆ పౌరుడిలో ఆ మేలుకొల్పు రావాలి. వాడు ఫోరంకి రావాలి, ఫోరంలో పర్సనల్గా రావాలి. ఇప్పుడు ఫోరంలో అడ్వకేట్ ఉండాలని లేనే లేదు. ఫోరం కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అవ్వండి అంటున్నామండి. ఇప్పుడు మీరు పేపర్లలో చదువుతారండి, విషాహారం తిని 30 మందికి అస్వస్థత. ఆ విషాహారం దగ్గరికి ఫోరాన్ని పంపించండి. యు సెండ్ సమ్వన్ సుమోటోగా ఫోరాన్ని పంపించండి. ఎందుకంటే అది గ్రామీణ స్థాయి, వాళ్ళు ఆల్రెడీ అవస్థల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి రాలేరు. పంపించండి మీ ఫోరాన్ని. కమాన్ గో అండ్ ఎగ్జామ్. అప్పుడు మీకు కనీసం ఏంటంటే భయం అనేది ఏర్పడుతుంది. సమాజంలో ఒక భయం, ఒక అవగాహన, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఓహో, మనం ఏదైనా ఒకవేళ ఎవరు వెళ్ళకపోయినా ఫోరం మన దగ్గరకు వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అది చేయండి. వినియోగదారులుగా నేను వినియోగదారుల సంఘం తరఫున కేసు తీసుకుని వెళ్తే వాయిదాలు అవుతున్నాయి. అదే ప్లేటర్ గారు వాయిదాలు అడుగుతున్నారు, మేము వాయిదాలు అడగట్లేదు, అయినా సరే మేము రెడీగా ఉన్నామండి అని చెప్పిన వాయిదా. మొత్తం ఈ విషయంలో 2 బిందువులు మనం ముందుకు వస్తున్నాయి. ఒకటి వినియోగదారుల్లో చైతన్యం, రెండవది యంత్రాంగాన్ని పటిష్టపరచడం, యంత్రాంగం పట్ల ప్రజలలో, వినియోగదారుల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించడం. మొదటిది చైతన్యం గురించి. చైతన్యం ఎలా ఉంది ఇవాళ? అంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తే 630కి పైగా వినియోగదారుల సంఘాలు రిజిస్టర్ అయిబడి ఉన్నాయి. మొత్తం దేశంలో ఉన్న వాటిలో సగం మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సంఘాల మధ్య సాలిడారిటీ ఒకటి లేదు, లోపిస్తున్నది. ఒకే త్రాటి మీద నడవడం, అందరూ కలిసి ఒక ఉద్యమాన్ని అందరూ సహకారంతో చేయడం జరగటం లేదు. ఎలా ఉంది ఉద్యమం యొక్క పరిస్థితి? ఎలా ఉంది? ఉత్పత్తిదారుడు కానీ వ్యాపారస్తుడు కానీ ఆ సమాజంలో బలమైన వ్యక్తి, ఆ వ్యక్తిని ఎదుర్కొంటానికి అతనికి సంబంధిత అధికారుల తోడ్పాటు కరువైపోయింది. రెండోది ఆర్థిక పరిపుష్టి అనేది లేదు. మీటింగ్లు పెడుతున్నాం, మీటింగ్లు పెట్టేందుకు మాత్రం చైతన్యం రాదు. అది గ్రామ స్థాయి నుంచి రావాలి. గ్రామ స్థాయి నుంచి రావాలంటే మేము వెళ్ళాలి, అధికారులు కూడా వస్తే అక్కడికి ఆ మీటింగ్ లో మాట్లాడితే ఉద్యమం అనేది బలపడుతుంది. గ్రామ స్థాయిలో కూడా అధికారులు తోడ్పాటు లేదు. వినియోగదారుల ఉద్యమం ఎంత పటిష్టంగా ఉంది, ఎంత బలంగా ఉంది, చైతన్యం ఎలా ఉంది? మేలుకొలుపు కార్యక్రమాలు కొన్ని స్టేట్ కమిషన్ పర్సనల్గా చేసింది, జిల్లాల్లో కూడా జరిగినాయి. అంటే వారు చెప్తున్నట్టుగా ఆ సంఘాలకి ఆర్థిక పరిపుష్టి లేదు, ఆర్థిక సహాయం లేదు. ఆర్థిక సహాయం లేనప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎదురించేటటువంటి శక్తి, ఆ రకమైనటువంటి విశ్వాసం ఉండదు. హరిబాబు గారు చెప్పినట్టు వాళ్ళకి ఆర్థికంగా లేకపోవచ్చు, అది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చాం, వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వసంత్ కుమార్ గారు, ఉన్నటువంటి యంత్రాంగం, కేంద్రంలో చేసినటువంటి చట్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం, ఈ యంత్రాంగాన్ని చూసి మామూలు సాధారణ వినియోగదారులు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని కలిగించేగా ఉన్నాయా? ఫోరంకి వెళ్ళాలి అనేటువంటి ఒక అవగాహన ప్రజల్లో ఉంది. వెళ్ళాలి, న్యాయం జరుగుతుందని వెళితే నాకు పరిహారం దొరుకుతుంది అనేటువంటి. ఎందుకంటే మెడికల్ కేసులు చాలా మంది ఆపరేషన్ల చోట కేసులు వేస్తున్నారు, అవి పెరుగుతున్నాయి కూడా. సంవత్సరానికి కేసుల సంఖ్య పెరుగుతున్నది అనే దానికి ఒక కారణం ఏమిటంటే ప్రజలు కొంత మేలు కలుగుతుందని చెప్పి ఇప్పుడు 3 రెట్లు 4 రెట్లు కేసులు పెరిగాయి. గత 5-6 సంవత్సరాల్లో చూస్తే కేసులు లేని చోట కేసులు పెరుగుతున్నాయి, ఉన్న చోట ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి కేసులు పరిష్కారం అవుతున్నది ఒక విశ్వాసం ఉంది. పద్మావతి గారు, ఎంత మాత్రం ఉంది విశ్వాసం? ఉందండి విశ్వాసం. అంటే మనం గనక మన హక్కుని మనం పొందాలి అనుకున్న చోట మన బాధ్యతను కూడా ఉంది. మనం దాని గురించి మన వాయిస్ రేస్ చేయవలసిన అవసరం ఉంది. అలా రైజ్ చేస్తే అక్కడ న్యాయం జరుగుతోంది. కాకపోతే రైజ్ చెయ్యాలి అని చెప్పడానికి ఒక మనిషి అవసరం అవుతున్నారు. కాబట్టి అవగాహన సదస్సులు అనేవి గ్రామీణ స్థాయిలో జరిగితే చాలా ఫలితం ఉండొచ్చు. ఈ ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి, యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి, వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి 2-3 చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది? అవినీతి విచ్చలవిడిగా పేరుకుపోయింది. ఈ రోజున వినియోగదారు సంఘాలు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే అవినీతి వల్ల చాలా వరకు కల్తీ కానీ మరొకటి కానీ ధరలు పెంచడం కానీ ఎందుకు జరుగుతున్నదంటే చట్టాన్ని అమలు పరచాల్సిన అధికారులు వాటిని అమలు పరచడం లేదు. తర్వాత వ్యాపారస్తులతో ఉత్పత్తుల్లో కుమ్మక్కై ఇద్దరు కూడా జోడీగా అవినీతి వల్ల ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది. ఇంతకుముందు మన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వారు చెప్పినట్టుగా, విఠల్ గారు చెప్పినట్టుగా అవినీతి వల్ల వినియోగదారుడికి ఏటా ఒక 40-50 వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతున్నది అని చెప్పారు వారు. అవినీతి ఏం చేస్తే బాగుంటుంది, ఏ చర్యలు తీసుకుంటారు? గ్రామీణ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం చాలా అవసరం అండి. అంటే మీరు ఈ రకమైన హక్కులు మీకున్నాయి, మీ బాధ్యతలు ఇవి. వినియోగదారుడికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ₹1 కలిసి వస్తుందని మీరు రసీదు తీసుకోవడం మానేస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరే. అటువంటి అవగాహన ఇవాళ వాళ్ళలో కలిగించడం అనేది చాలా అవసరం. హరిబాబు గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే వినియోగదారుల సమస్యలు చూస్తుంది అనుకోవటం తప్పండి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రివెంటివ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ వాళ్ళు ఉన్నారు, అగ్మార్క్ ఉన్నారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళు తమ విధులు
నిర్వర్తిస్తున్నారో లేదో కానీ గ్రామ స్థాయికి ఆ విధులు జారటం పోవటం లేదు. ఆ జారకపోవటం వల్ల బెంచి కూడా, న్యాయ వ్యవస్థ కూడా మీ ముంగుటికే వచ్చింది అని కోర్టు బెంచ్ కూడా, ఫోరం బెంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరితో సమన్వయపరిచి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతోటి అక్కడ వినియోగదారుల ఉద్యమం, కానీ ఏదో ఎన్జిఓ వెళ్ళి చేసింది మాత్రం వినియోగదారుల ఉద్యమం రాదు. ఎందుకంటే అధికారులు కూడా ఉండాలి, అధికారుల తోడ్పాటు అక్కడ ఉండాలి. రెండోది విజిలెన్స్ స్థాయిని పెంచాలి. ఏదో నేను 10 కేసులు పెడుతున్నాను నెలకి, లేకపోతే 20 కేసులు బుక్ చేశారంటాం కాదు, చాలా నామమాత్రంగా ఉంటుంది. పెనాల్టీ కూడా చాలా తక్కువ ఉండబట్టి ఏందులు ఇది కట్టేద్దాంలే అని చెప్పి అంటాం తప్ప ఇంకో తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాడు తప్ప వ్యాపారస్తుడు దీన్ని మనం పెనాల్టీ వేశారని లేదు. విస్తృతంగా ప్రచారం చేయాలి. సిగ్గుపడటం లేదు. దానికి తోడు వీళ్ళు మేము పెనాల డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి పెనాల్టీ వేసాం, ఇవన్నీ ఐఎస్ఐ మార్కులు లేకుండా వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు అని చెప్పిన ప్రభుత్వం కూడా విస్తృత చేయాలి. ఈ వాళ్ళు వాడద్దు, ఈ మందులు సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి, వీటిని మీరు కొనవద్దు అని చెప్పిన విస్తృతంగా మీడియా ద్వారా ప్రచారం చేయాలి. జస్టిస్ వెంకటనారాయణ గారు ఏం చేస్తే బాబు? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ బాగా మాకు ఎంకరేజ్ చేసి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. కొన్ని చట్టరీత్యా వాళ్ళు చేయవలసింది ఉన్నది, అది నోటిఫికేషన్ చేయాలి. ఫండింగ్, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఇచ్చినట్టయితే కొంత బాగా ప్రోగ్రెస్ చేయడానికి వీలుంటుంది. వినియోగదారుల హక్కుల్ని పరిరక్షించుకోవడానికి చేసినటువంటి చట్టం నిజంగా బాగా అమలు జరుగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని మనం వినియోగదారుల్లో పాదుకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.